Today we do not find people like Esther. ఈ దినాల్లో ఎస్తేర్ లాంటి వాళ్ళని మనం కనుగొనలేకపోతున్నాం. We may see so many Esthers named by, అనేకమైన వారు ఎస్తేర్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. but this Esther is altogether different. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎస్తేర్ సంపూర్ణంగా She వేరే. was a queen, but Mordecai was a gatekeeper. ఈమెమో రాణి, అయితే మొర్దెకై ఏమో గుమ్మము దగ్గర కావలి But she ఉన్నవాడు. was able to obey what Mordecai says. అయితే మొర్దెకై చెప్పేటువంటి మాటలకి ఆమె విధేయత చూపిస్తా ఉంది. Is there any students nowadays or young people who are willing to show obedience to the delegated authority either in the church or in the office or at home? కనుక ఈ దినాల్లో ఎవరైనా విద్యార్థులు గాని యవనస్తులైన వారు దేవుడు నియమించినటువంటి అధికారానికి ఒకవేళ సంఘంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, లోబడే దాని కొరకు ఇష్టపడుతున్నారా? If you are just BTech, you say that if your mom and daddy says that don't do this అంటే నీకేం తెలుసులే. మన కొద్దిగా బీటెక్ చదువుకున్నామంటే అమ్మా నాన్న ఏమో చెప్పారంటే నీకేం తెలుసులే అంట. But Esther hasn't said like that. Mordecai, what do you know? ఎస్తేర్ అలా అనలేదు మొర్దెకైతో నీకేం తెలుసులే అని. She has every right to say because she is a queen. ఆమె రాణి కాబట్టి అలా చెప్పే దాని కొరకే సర్వ హక్కు ఉంది But ఆమెకి. she was so obedient to Mordecai. అయితే ఆమె మొర్దెకైతో ఎంతో When విధేయురాలైంది. God exalts you to some secular position, secularly in a high realm, లౌకికమైనటువంటి స్థాయి, లౌకికమైనటువంటి వాటిలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో కానీ స్థాయిలో దేవుని but తీసుకొచ్చినప్పుడు do not forget the people who have supported you, encouraged you when you are in a lowly stage. నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు నీకు సహకారంగా నిలిచిన వాళ్ళు, నేను ప్రోత్సాహపరిచినటువంటి వాళ్ళని మర్చిపోవద్దు. Do not reject your parents. నీ తల్లిదండ్రులను ఏమాత్రం నిరాకరించవద్దు. This is one of the fundamental rudimentary mistake of so-called believers, especially in our fellowship. మరి ఇదెంతో ప్రాథమికమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి తప్పిదము మన దినాల్లో, ప్రత్యేక మన సమాజాల్లో జరుగుతున్నటువంటి పొరపాటు.